హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నైల్ అయితే మీరు చూస్తే ఉంటారు కదా. మా హస్బెండ్ కి హ్యాండ్ కి అయితే సర్జరీ జరిగింది. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ కి కాదు, రైట్ హ్యాండ్ కే సర్జరీ జరిగింది. జనరల్ గా నేను హ్యాండ్ సర్జరీ అంటే ఏమనుకున్నానంటే చాలా చిన్న సర్జరీ, 1 డేలో మా హస్బెండ్ వచ్చేస్తారేమో అనుకున్నాను. కానీ ఇది ఇంత పెద్ద సర్జరీ అవుతుందని అసలు కల్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ ఇది సడన్ గా చేయించుకోవాల్సి వచ్చింది హ్యాండ్ సర్జరీ కూడా. అందుకే పక్కన తోడుగా నాకు ఒక మనిషి కూడా లేరు. అండ్ పేరెంట్స్ కూడా రాలేకపోయారు అనమాట ఈ సర్జరీకి. సో ఒక్కరిదాన్నే హాస్పిటల్లో ఉంటూ చిన్నోడిని చూసుకుంటూ, ఇటుపక్క మా హస్బెండ్ని చూసుకుంటూ 3 days హాస్పిటల్లో ఎలా ఉన్నానో, ఎంత టెన్షన్ పడ్డానో అది నాకు మాత్రమే తెలుసు అనమాట. ఫైనల్లీ సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా ఇది కంప్లీట్ అయ్యి 20 days అవుతుందన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ ఫైన్, బాగానే ఉన్నారు. అసలు మా హస్బెండ్కి ఏమైంది, ఎందుకు ఇంత పెద్ద సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అన్నది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ అలాగే ఎవరికైనా హ్యాండ్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ వీడియో మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్ గా ఈ సర్జరీ ఇప్పుడు చేయించుకోవాల్సింది కాదు, ఎప్పుడో 4 years బ్యాక్ చేయించుకోవాల్సింది అనమాట. కాకపోతే మా హస్బెండే దాన్ని లేట్ చేస్తూ, దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ, మాకు ఒక పర్ఫెక్ట్ డాక్టర్ దొరకక, ఇలా చాలా రీజన్స్ వల్ల ఆ సర్జరీ అనేది పోస్ట్ పోన్ అయిపోయింది. యాక్చువల్ గా 4 years ముందు ఏం జరిగిందంటే, ఇది 4 years కూడా కాదు, 5 years బ్యాక్ అనమాట. కరెక్ట్ గా మా ఎంగేజ్మెంట్ కి ముందు రోజు ఆయన ఒక మామిడి చెట్టు ఎక్కి మామిడి కొమ్మలు తెంపడానికి అని చెప్పి వెళ్ళారనమాట. జనరల్ గా మన ఇంట్లో ఉన్న ఆనవాయితీ ఏంటి అంటే, ఏదైనా ఫంక్షన్స్ అయినా, ఫెస్టివల్స్ అయినా గుమ్మాలకి మామిడి కొమ్మలు పెట్టుకోవడం ఒక ఆనవాయితీ కదా. సో తన ఎంగేజ్మెంట్ కి తనే వెళ్ళి మామిడి కొమ్మలు తెంపుకోవడానికి అని చెప్పి వెళ్ళారనమాట. అలా చెట్టు పైకెక్కి మామిడి కొమ్మలు తెంపుతుండగా టప్మని పైనుండి కిందకి స్లిప్ అయిపోయారు. అలా ఎక్కడ పడిపోతానన్న భయంతో ఒక చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకొని ఇంకా వేలాడిపోయారు అనమాట. సో ఈ బాడీ వెయిట్ మొత్తం తన హ్యాండ్ మీదకి వచ్చేసింది. అప్పుడు స్టార్ట్ అయింది ఈ పెయిన్. అలా అని చెప్పి అప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. ఫంక్షన్ అయిపోయిన వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేశారనమాట. సో ఆ పెయిన్ తగ్గడానికి అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. అక్కడతో పెయిన్ కంట్రోల్ అయిపోయింది, తగ్గిపోయింది. కానీ అసలైన పెయిన్ మా పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయింది. జనరల్ గా పెళ్ళైన తర్వాత అవుటింగ్స్ కానీ, ట్రిప్స్ కానీ, రిలేటివ్స్ హౌస్ కానీ ఇలా చాలానే తిరుగుతుంటాం కదా. సో ఆబ్వియస్ గా హస్బెండ్ లగేజ్ మోస్తూ ఉంటారు. సో అలా హెవీ వెయిట్ మోసినప్పుడు పెయిన్ స్టార్ట్ అయ్యేది. అంటే మామూలు నొప్పి కాదండి, అది మనకి ఇక్కడ సూదితో పొడిస్తే ఎంత నొప్పి వస్తుంది అంత పెయిన్ భరించేవారు అనమాట. నిజానికి ఆయన కాబట్టి అంత భరించారు. ఆ ప్లేస్ లో నేను ఉన్నట్లయితే అస్సలు అంత నొప్పి కూడా భరించేదాన్ని కాదనమాట. అలా అని చెప్పి పెళ్ళైన తర్వాత ఈ 4 years అస్సలు నెగ్లెక్ట్ చేయలేదు. చాలా డాక్టర్స్ ని కన్సల్ట్ చేశాము, చాలా మనీ పెట్టామన్నమాట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఎక్స్రే అని, స్కానింగ్స్ కానీ ఇలా అన్ని తీశారు. ఏది తీసినా సరే మీ బోన్ పర్ఫెక్ట్ గానే ఉందండి, మీ బోన్ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చేవారు. అవి యూజ్ చేస్తున్నంత సేపు బాగానే ఉండేది. మళ్ళీ ఆ టాబ్లెట్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇలా డాక్టర్స్ ఒకటినే కాకుండా మనకి నాటు వైద్యం ఉంటది కదా, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళారు. సంథింగ్ వాళ్ళు ఏదో పసరు మందు ఇస్తుంటారు కదా, అలా పసరు మందు ఇచ్చేసి అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేయించేవారు అనమాట. ఏది చేసినా నో యూజ్ అనమాట. ఆ పెయిన్ అనేది అలాగే ఉండేది. ఇట్లా ఒక న్యూరో సర్జన్ దగ్గరికి అయితే వెళ్ళారు. సో మేము ఏమైతే ఈ స్కానింగ్స్ అని, ఎక్స్రేస్ అని ఇలా చాలా తెంచుకున్నాం కదా, ఇవన్నీ పట్టుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన అయితే ఒకే ఒకటి సజెస్ట్ చేశారు, మీకు స్కానింగ్ తీయాల్సింది బోన్ కి కాదండి, లోపల ఉన్న మజిల్ కి అని చెప్పారు. సో ఆ మజిల్ స్కానింగ్ నేమే ఎంఆర్ఐ స్కానింగ్ అంటాం అనమాట. సో దానికి మినిమం కాస్ట్ 7,000 to 8,000 మినిమం ఆ రేంజ్ లో ఉంటుంది. సో ఆ స్కానింగ్ తీయించుకున్నారు. ఆ స్కానింగ్ లో మాకు రిజల్ట్ అన్నది బయటపడింది. ఈయనకైతే బోన్ అనేది పర్ఫెక్ట్ గానే ఉందంట, మజిల్ లోనే పెద్ద ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర ఏదైతే మజిల్ ఉందో ఆ మజిల్ చుట్టూ వాటర్ జామ్ అయిపోయిందంట. అందుకే అంత పెయిన్ వచ్చేది. మనకి టాప్ టు బాటమ్ ఫుల్ బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కదా, అలా అవ్వాలి కూడా. కానీ పాపం ఇక్కడ హ్యాండ్ దగ్గర వాటర్ జామ్ అయిపోయింది, అందుకే అంత పెయిన్ వచ్చేది. సో మీరు ఎంత తొందరగా సర్జరీ చేయించుకుంటే అంత మీకు మంచిది. ఇంకా మీకు వయసు పెరిగే కొద్దీ, ఇంకా మీరు 40s కి 50s కి వెళ్ళే కొద్దీ ఇంకా పెయిన్ అనేది పెరుగుతుంది తప్పితే అది తగ్గే అవకాశం అయితే లేదు. మీరు ఎంత తొందరగా చేయించుకుంటే అంత మీకే మంచిదని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు. ఇంకా సెకండ్ థాట్ ఆలోచించకుండా, సో డాక్టర్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మేము ఇంకా సర్జరీ చేయించుకుందామని ఫిక్స్ అయిపోయారు మా హస్బెండ్. ఆయన May 14th నైట్ అయితే వెళ్ళి జాయిన్ అయిపోయారు. ఎందుకంటే మనకి సర్జరీ ముందు కొన్ని జనరల్ చెకప్స్ కూడా చేయాలి కదా, అండ్ డ్రెస్సింగ్ కూడా చేస్తానన్నారు. ఈ రెండింటి కోసం నైటే వచ్చేయమన్నారు. యాక్చువల్లీ నేను ఆయనతో పాటే వెళ్దాం అనుకున్నాను,
కాకపోతే జస్ట్ జనరల్ చెకప్ కదా, ఇప్పటి నుండే నువ్వు ఎందుకో హాస్పిటల్లో, ఎలాగో ఆపరేషన్ అప్పుడు వస్తానంటున్నావు కదా, సో ఇప్పటి నుంచే మళ్ళీ నువ్వు చిన్నోడు హాస్పిటల్లోనే ఉండాలి, ఆ ఎన్విరాన్మెంట్ కూడా అంత బాగా సెట్ అవుతుంది చిన్నోడికి అని చెప్పి నన్ను ఇంట్లోనే ఉంచేసి పాపం ఆయన ఒక్కలే హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నారు. నేను ఎగ్జాక్ట్గా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే May 15th మార్నింగ్ 11 o'clock కరెక్ట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఆపరేషన్ అయితే మధ్యాహ్నం 2 o'clock చేస్తానన్నారు. అందుకే నేను చిన్నోడు కలిసి హాస్పిటల్కి 11 o'clock అయితే వెళ్ళిపోయాము. ఆ టైంలో మా హస్బెండ్కి సెలైన్ బాటిల్స్ అయితే ఎక్కిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆపరేషన్ ముందంతా కడుపులో కొంచెం ఎంటీగా ఉండాలి కదా, ఫుడ్ అంతా ఉండకూడదు. అందుకే మార్నింగ్ అంతా ఫుడ్ పెట్టకుండా ఇంకా డైరెక్ట్ గా సెలైన్ బాటిల్స్ అయితే ఎక్కిస్తున్నారు. జనరల్ గా మేము ఏమనుకున్నామంటే హ్యాండ్ సర్జరీ కదా, చాలా సింపుల్ గా అయిపోతుంది, మాక్సిమం పావు గంటలో ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఇంకా లేట్ అయితే హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది, దాని తర్వాత మా హస్బెండ్ ఈ రూమ్ కి అయితే వచ్చేస్తారు అని మా పర్స్పెక్టివ్ లో మేము అనుకున్నాం అనమాట. కానీ డాక్టర్ వచ్చి ఈ మాటలు చెప్పేంత వరకు మాకు ఇది ఇంత పెద్ద సర్జరీ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎగ్జాక్ట్ గా డాక్టర్ 2 o'clock అయితే వచ్చారు. సో వచ్చి మీకు జరగబోయేది చిన్న ఆపరేషన్ ఏం కాదు, చాలా పెద్దదే, సో మీ ఆపరేషన్ కరెక్ట్గా 3.5 hours అయితే జరుగుతుంది, మీకు బాడీ మొత్తం అనెస్థీషియా ఇచ్చేస్తాము, సో మేము ఏమి చేస్తున్నాం అన్నది మీకు తెలీదు, అండ్ ఆపరేషన్ అయిన తర్వాత మీకు రూమ్ లోకి అయితే షిఫ్ట్ చేయము, నైట్ అంతా ఐసీలో ఉంచుతాము, సో కండిషన్ అంతా బాగుంది, మీకు పర్ఫెక్ట్ అంటేనే నెక్స్ట్ రోజు మేము మీకు రూమ్ లోకి తీసుకొస్తాము అని ఇలా డాక్టర్ చెప్పగానే ఒక్క నిమిషం మా గుండె ఆగిపోయినంత పని అయిందనమాట. నార్మల్ గా మనం ఆపరేషన్ అంటేనే భయపడతాము, అలాంటిది ఇంత పెద్ద ఆపరేషన్ అని కానీ ఇన్ అవర్స్ జరుగుతుందని కానీ తర్వాత మళ్ళీ ఐసీలో పెడతారని ఇవన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నాకే కాదు మా హస్బెండ్ కూడా నిజంగా చాలా భయపడ్డారు. ఒక్కసారి ఆయన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం టెన్షన్ అయితే పడ్డారు. సో దానివల్ల ఆయన బీపీ కూడా కొంచెం డౌన్ అయిందనమాట. మళ్ళీ అది నార్మల్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా 3 o'clock అయితే స్టార్ట్ అయింది అనమాట ఆపరేషన్. లిటరల్లీ ఆ 3 గంటలు నేను ఎంత టెన్షన్ పడ్డానో, నేను నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుందో అది నాకు మాత్రమే తెలుసు అనమాట. సో మేము ఉండే రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో, ఆపరేషన్ థియేటర్ 3rd floor అనమాట. ఈ 3.5 గంటలు పైకి వెళ్ళడం కిందకి రావడం, పైకి వెళ్ళడం కిందకి రావడం అనమాట. కొన్ని ఐసీయూ బయట వెయిట్ చేద్దాం అంటే అక్కడ ఉన్న స్టాఫ్ మీరు ఇక్కడ ఉండకూడదమ్మా, ఆపరేషన్ అయిన తర్వాత మేమే మీకు కాల్ చేస్తాం, అప్పుడు మీరు వచ్చి చూడొచ్చు అని అన్నారు. కానీ మనకి తొత్త ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు డాక్టర్ బయటకు వస్తారా, ఎప్పుడు అంతా పర్ఫెక్ట్ గా ఆపరేషన్ అంతా సెట్ అయిపోయింది, పర్లేదు మీ హస్బెండ్ బాగానే ఉన్నారు అన్న ఆ వాయిస్ మనకి కూడా వినాలనిపిస్తుంది కదా. అందుకే ఈ 3 గంటల్లో అలా పైకి కిందకి చిన్నోడితో అలా తిరుగుతూనే ఉన్నాను అనమాట. లిటరల్లీ 3 o'clock వెళ్ళిన మనిషి ఎగ్జాక్ట్ గా 6:30 అయితే ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7 o'clock ఆయన ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. అవర్స్ ఆపరేషన్ ఏం చేశారు అంటే చాలా సింపుల్ గా చెప్పేస్తాను. మా హస్బెండ్ కి ఇక్కడ మజిల్ చుట్టూ వాటర్ అయితే ఫామ్ అయింది కదా, ఫస్ట్ ఆయనకి ఇక్కడ 3 holes అయితే పెట్టారు, ఇక్కడ అండ్ వెనకాతల ఇలా 3 holes పెట్టేసి ఫస్ట్ వాటర్ అయితే తీసేశారు అనమాట. ఇప్పుడు వాటర్ తీసిన తర్వాత అక్కడ ఫుల్ ఎంటీ అయిపోతుంది, అంటే ఖాళీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఖాళీ అయిపోయినప్పుడు ఆ మజిల్ అన్నది ఇలా మూవ్ అవుతుంది, అలా మూవ్ అవ్వకుండా ఉండడానికి ఒక 3 anchors అయితే పంపించారు. యాంకర్స్ అంటే మన భాషలో చెప్పాలంటే ఇంత మేకులు అనమాట. ఒక 3 మేకులు పెట్టారు, ఇక్కడ అండ్ వెనకాతలు అనమాట. 3 మేకులు అవి పెట్టినప్పుడు ఏంటి అంటే మజిల్ అనేది మూవ్ అవ్వకుండా ఒక ప్లేస్ లో స్థిరంగా ఉంటుంది, సో అందుకోసం అని చెప్పి 3 anchors పెట్టారు. ఇవి టెంపరీ కాదనమాట, పర్మనెంట్, ఇంకా లైఫ్ లాంగ్ ఆ యాంకర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో దీనికోసమే మాకు కొంచెం ఎక్కువగానే పడింది అనమాట. సో ఇది ఉంటే ఇంకా పెయిన్ అన్నది ఇప్పుడే కాదు ఇంకా లైఫ్ లో ఇంకెప్పుడు రాదు, అందుకని చెప్పి ఇంకా పర్మనెంట్ యాంకర్స్ వేసేసారు. అవి వేసిన తర్వాత ఇక్కడ పైన హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ ని స్టాప్లర్ పిన్స్ తోటి పిన్ అయితే చేశారు. అదే మనం బుక్ కి పిన్స్ అయితే కొడతాం కదా, సేమ్ అవే అనమాట ఇక్కడ కూడా కొట్టారు. ఇది అసలైన యాక్చువల్ ఆపరేషన్ ప్రాసెస్. ఈ టైంలోనే మనకి డాక్టర్ దేవుళ్ళ కనిపిస్తారు. 7 అయితే నన్ను లోపలికి అయితే పంపించారు. యాక్చువల్లీ ఐసీలోకి చిన్న పిల్లలు నాట్ అలౌడ్ అనమాట. ఆపరేషన్ రోజు మా బావగారు కూడా వచ్చారు మాకు కొంచెం తోడుగా ఉండడం కోసం, అందుకని మా చిన్నోడిని మా బావగారికి ఇచ్చేసి నేనైతే ఐసీ లోపలికి వెళ్ళాను అనమాట. సో ఆ రోజుకి ఆపరేషన్ అప్పుడే జరిగింది కదా, సో ఈ చేతిని ఇలా తన బాడీకి ఫుల్ ఇలాగా బెల్ట్ వేసేసి దానికి బ్యాండేజ్ వేసి ఫుల్ గా ఇంకా కవర్ చేసేసారనమాట. నాకు ఇంకా ఆయన ఆ రోజు ఫేసే కనిపించింది. అండ్ ఐసీలో మనల్ని కూడా కొంచెం ఎక్కువసేపు ఉంచినవారు కదా, నాకు తెలిసి నన్ను ఒక 2 నిమిషాలు ఉంచారు. ఆ 2 నిమిషాలు నేను ఆయన చూడడానికి సరిపోయింది. సో ఆయనకు కూడా ఇంకా మత్తు వదలలేదనమాట, కొంచెం అలా మత్తుగానే మాట్లాడారు. అలా చూసేసి నేను ఇంకా బయటకి అయితే వచ్చేసి ఇంకా డాక్టర్ అయితే నైట్ అంతా ఐసీలో నుంచి రేపు అంతా బాగుంది అంటే అప్పుడు రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాము, అప్పటి వరకు కేరింగ్ అంతా మేమే తీసుకుంటామని చెప్పారు.
అందుకే నేను ఇంకా కింద రూమ్‌లో ఒకరిదాన్నే ఇంక ఉండలేకపోయాననమాట. అందుకే చిన్నోడు నేను కలిసి నైట్ 9:00కి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చానే గానీ మనసంతా అక్కడే ఉందనమాట. నాకు అప్పుడు ఆ టైంలో నాకెలా అనిపించిందంటే మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెజెంట్. దాంట్లో ఫుల్‌గా టెన్షన్ పడిపోయాను కదా! ఇంటికి రాగానే ఫస్ట్ ఏమో తలనొప్పి స్టార్ట్ అయింది. తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. తర్వాత నీరసం. ఇంకా చెప్పాలి అంటే నా బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ ఫుల్‌గా పెయిన్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా నీరసం వచ్చింది. నెక్స్ట్ మనం ఆకలితో ఉన్నా పర్లేదు. మన పిల్లలు తినాలి కదా! వీడికి పాపం మధ్యాహ్నమే పెట్టాననమాట. సాయంత్రం ఇంకా ఐసీయూ అది చూడడం ఇది ఇంకా అయిపోయింది ఇంక అలాగా. సో, వాడికి ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. ఇంకా కొంచెం అప్పుడు కొద్దిగా ఓపిక తెచ్చుకొని, కొద్దిగా రైస్ పెట్టుకొని ఇంట్లో రెడీగా కర్డ్ మాత్రమే ఉందనమాట. సో, చిన్నోడు నేను కలిపి కర్డ్ రైస్ అయితే తినేసి నైట్ 10:30కి పడుకున్నామనమాట. ఈ ఆపరేషన్ జరిగిన సెకండ్ డే అన్నమాట. సో, ఈరోజే మా హస్బెండ్‌ని ఐసీయూలో నుండి రూమ్‌లోకి అయితే షిఫ్ట్ చేస్తానన్నారు. అందుకే మార్నింగ్ 5:00కే లేచి ఇంట్లో పనులన్నీ క్లియర్ చేసుకొని, చిన్నోడికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ కుక్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా 9 కల్లా ర్యాపిడో బుక్ చేసుకొని హాస్పిటల్‌కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టైంకి మా హస్బెండ్‌ని రూమ్‌కి అయితే షిఫ్ట్ చేసేసారు. కొంచెం ఆయన చూడగానే ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా! బాడీ మొత్తం ఫుల్ బ్యాండేజెస్‌తో కవర్ చేసేసారని. ఈరోజు ఆ బ్యాండేజెస్ అన్నీ రిమూవ్ చేసి ఓన్లీ హ్యాండ్‌కి అండ్ బాడీకి అటాచ్ అయ్యేలా ఒక బెల్ట్ మాత్రమే పెట్టారనమాట. అండ్ డాక్టర్ మీ పనులు మీరు చూసుకోవచ్చు, జస్ట్ హ్యాండ్ మాత్రం కదపకుండా మీరు వాకింగ్ అవన్నీ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదని అడ్వైస్ అయితే ఇచ్చారు. అందుకే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. లక్కీగా ఆ రోజు వీకెండ్ కూడా కలిసి వచ్చింది. అందుకే మా సిస్టర్కి హాలిడే. అందుకే మా చెల్లి అండ్ కజిన్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వచ్చేసారు. కజిన్ అంటే మా అత్త కూతురే అనమాట. అంతే సొంత అత్త కూతురే. తను కూడా ఇక్కడే హైదరాబాద్లో వర్క్ చేస్తుంది. సో, సెలవు కలిసి వచ్చింది కదా అని చెప్పి ఇద్దరు హాస్పిటల్కి అయితే వచ్చేసారు, నాకు తోడుగా ఉండడానికి అండ్ చిన్నోని చూసుకోవడానికి. యాక్చువల్లీ థర్డ్ డేనే డిశ్చార్జ్ ఇచ్చేస్తారు. కాకపోతే థర్డ్ డే సండే పడింది. సండే డిశ్చార్జ్ ఇవ్వరంట డాక్టర్స్. సో, 1 డేలో అవ్వాల్సింది కాస్త 2 డేస్ పోస్ట్‌పోన్ అయ్యి మండే ఈవినింగ్‌కి మా హస్బెండ్ అయితే డిశ్చార్జ్ చేశారు.